ఓకే, గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డేటు 16/2/2025 ఆదివారం. ఇప్పుడు టైము సుమారుగా 9 దాటిపోయింది కదా, 9 దాటిపోయింది, 10 అవుతుంది. టైం చెప్పు డాడీ, అలా చూస్తే 10. ఓకే, అయితే మన ఆటోని శ్రీని గారు, మహేష్ గారు, నేను వెళ్ళాం. ఇప్పుడు చెప్పు డాడీ, ఎలా ఉంది ఏంటని చెప్పు. కంపెనీ పేరు చెప్పకు, కంపెనీలో అయితే తోలవు. వెరీ గుడ్. చూశాను అంటే కేవలం ట్రైల్ కోసం చూశాను, కానీ వాటి మీదకి నాకు ఈ వెహికల్ అయితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మనం రోడ్లో వచ్చాం, ఆ రోడ్లో కూడా ఏ గంటల్లో దిగడానికి కూడా సింపుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా బండి ఫ్రీగానే వచ్చేస్తుంది. పికప్ వాట్సాప్ చాలా బాగుంది. చాలా స్మూత్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అసలు ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కినా కూడా ఒక ఈవీ వెహికల్ అనేసరికి కొంచెం చిన్న షివరింగ్ వస్తుంది. అవును, షివరింగ్ కూడా లేదు, అవును, ఏ ఇది లేదు. అన్ని రకాలుగా టెస్ట్ చేశాను నేను, అంటే నాకున్న దీని ప్రకారం అన్ని రకాలుగా టెస్ట్ చేశాను. నాకు టెస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. వెహికల్ అయితే చాలా టూ గుడ్ సార్, సూపర్. అంటే డీజిల్ పెట్రోల్ బండికి మనం పోటీ ఇవ్వగలం అంట. హ్యాపీగా సార్. అంటే ఈ వెహికల్లో కూర్చున్న ప్యాసింజర్ కూడా మనం ఏ వెహికల్ అంటే ఒక ఈవీ వెహికల్లో కూర్చున్నామనే ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. అవును సార్. అంటే ఈ రోజుల్లో ప్యాసింజర్స్ కూడా ఒక ఈవీ వెహికల్ ఎక్కాలంటే ఆలోచిస్తారు, యోగా వెళ్తుంది, అవును, మనం చేరుకోలేము, అప్పుంటే ఎక్కలేదు. క్లియర్స్ ఇచ్చేవారు వేరే వెహికల్స్. అవును, అవును, ఆ ఫీలింగ్ కూడా వాళ్ళు తీసుకొచ్చింది. అవును, 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 అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే మరి చిన్న గోతులు లాంటివి లేదా ఏదైనా అడ్డున్నప్పుడు ఏమీ లేదు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు ఇది లేదు, బండి చాలా స్మూత్గా ఉంది. స్పీడ్ బ్రేకర్లు అవ్వచ్చు, ఆ రఫ్ చెప్పాను కదా, గట్టుల్లో దిగినా కూడా సింపుల్గా బండి మూవ్ అయిపోతుంది. సిగ్నల్ పడిన వెంటనే మళ్ళీ ఆ కానిస్టేబుల్ స్లోగా వెళ్తుందని అడిగేలాగా మెలిగెళ్తుందా, వెళ్ళిపోతుందా? హార్స్ పవర్ ఎక్కువ ఉంది సార్, చాలా ఎక్కువ ఉంది. మనకి నార్మల్గా ఒక డీజిల్ వెహికల్ ఎలాగైతే మనం వెళ్తాము, పెట్రోల్ అవును, పెట్రోల్ అవును, ఆటో అవ్వచ్చు, డీజిల్ ఆటో అవ్వచ్చు, ఎలాగైతే అవును, వెళ్ళిపోతాము టెన్షన్ లేకుండా, అలాగే అనిపిస్తుంది వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు. ట్రాఫిక్లో కూడా ఎటువంటి ఇబ్బంది అంటే స్పీడు లోడు పెరిగినప్పుడు మైలేజ్ పడిపోద్ది. అవును సార్. ఆ భయం రాకూడదనే మనం 200 తోటి, 500 తోటి, 700 కిలోమీటర్లతోటి మన ఆటోని అలాగే టూ వీలర్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఎలా తోలుకున్నా ఒక్క మనిషి ఉన్నా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలా లైన్లో ఉండేది. సార్ మీరు చెప్పండి, అందుకే దగ్గరికి వచ్చి ఆ చెవిలో పెట్టి సార్కి ఇవ్వండి ఒకసారి, ఎందుకంటే ఆయన ఫీలింగ్ కూడా చెప్తే నేను హ్యాపీ. సార్ వెహికల్ అయితే సూపర్, పికప్ చాలా బాగుంది సార్. స్పీడ్ కూడా చాలా 50+ వెళ్తుంది. అవును సార్, ఇంకా పెంచేద్దాం సార్. మామూలు ఆటో ఎంత వస్తుందో అంతే, 40 నుంచి 50 మధ్యలోనే వెళ్తుంది. టవల్ అయితే అట్లా స్పీడ్ కూడా అవసరం ఉంది. మామూలు ఆటో స్పీడ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇన్నర్ స్పేస్ చాలా బాగుంది సార్. లోపల ఫ్రీగా కూర్చోడానికి వీలుగా 2 సీట్ల మధ్య కూడా చాలా స్పేస్ ఇచ్చారు. అవునవును, మంచి పికప్ ఉంది, బ్యాటరీ ఎక్కడ ఉంది కూడా కనబడదు. కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది సార్. సంతోషం. ఇలాంటి మోడల్ ఈ మైలేజ్లో ఈ స్పీడ్లో లేదు. నాకు తెలిసినంత వరకు ఈ స్పీడ్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో కాదు, ఎక్కడా లేదు. నేను చాలా తిరిగాను, మీరు కూడా చాలా బళ్ళు ఎక్కారు కాబట్టి. 10 కంపెనీల వెహికల్స్ చూశాను సార్, పేర్లు అనవసరం. అవునవును, అన్నిటిని మాత్రం ఇది మించి అంతే. సూపర్ ఉంది. అంటే పెట్రోల్ బండి డీజిల్ బండి అని తేడా ఉండకూడదని మనం ఇలా తయారు చేసాం. ఆ ఫీల్ మీకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం.